Hello guys, good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more haul video. ఈ haul video అన్నిటికంటే కొంచెం డిఫరెంట్. మొత్తం అన్ని పార్టీ వేర్ తర్వాత కొంచెం గ్రాండ్ అకేషనల్ వేరే నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇందులో నేను కొన్ని బ్రాండ్స్ ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము. సో నాకు ఆ ప్రైస్కి ఆ బ్రాండ్కి ఎలా అనిపించింది ఏంటి అనేది నేను నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత మీకేది నచ్చింది అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు నేను ఇప్పుడు చూపించే దాంట్లో ఏదైనా నచ్చున్నా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఉంటాను అనమాట. అంటే కలెక్టివ్గా కూడా ఒక సపరేట్ లింక్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాను. మీ ఇష్టం, మీది ఏది కావాలంటే ఆ లింక్ని క్లిక్ చేసి మీకు నచ్చింది అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నా లేదంటే ఇంకా ఎవరికైనా షేర్ చేయకపోయినా ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో దట్ నేను ఎప్పుడు ఏ బ్లాగ్ వీడియో పెట్టినా లేదంటే నార్మల్ వీడియోస్, హాల్ వీడియోస్, లైఫ్ స్టైల్ కంటెంట్ ఇలా ఏది పెట్టినా కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా త్వరగా హాల్ వీడియోలోకి స్టార్ట్ అయిపోదాము. యాక్చువల్లీ ఇప్పుడు నా మీద కూడా ఒక డ్రెస్ ఉందన్నమాట. ఫస్ట్ ఇదే చూపిద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద అవుట్ఫిట్. ఇది మొత్తం అవుట్ఫిట్ అనమాట. ఇలాంటి కలర్ అండ్ స్కర్ట్ టైప్ ఉండే డ్రెస్సెస్కు నా దగ్గర చాలా చాలా తక్కువ అండ్ ఈ ప్యాటర్నే లేదు ఇంతవరకు నా దగ్గర. సో నేను ప్రతి ఒక్కటి కొంచెం నా ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గానే ఉంటుందండి, ఎందుకంటే మళ్ళీ ఎవరు మిస్గైడ్ అవ్వకూడదు అని చెప్పేసి కొంచెం ఓపిక్గా స్కిప్ చేయకుండా వినండి. ఎందుకంటే మీరు స్కిప్ చేస్తే డ్రెస్ ఏంటి అనేది మీకు సరిగ్గా అర్థం కాదు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకోవడం నాది ఇదే ఫస్ట్ టైం, ఈ బ్రాండ్స్ ట్రై చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇట్స్ ఫ్రమ్ బీబా. యూజువల్గా బీబాలోంచి నేను ఎప్పుడు బేసిక్ టాప్సే తీసుకున్నాను తప్ప ఇట్లా పార్టీ వేర్ ఎప్పుడు తీసుకోలేదన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ ఐఎమ్ బయింగ్. అండ్ కమింగ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ డ్రెస్, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్ వచ్చింది. ఐ లవ్ దిస్ డ్రెస్. లిటరలీ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. కాకపోతే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డ్రెస్ పర్టికులర్గా బీబా నుండి అయితే కొంచెం నీ లెంత్ అంతే తక్కువే ఉంది. సో నా హైట్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మనకు 3/4 హ్యాండ్స్ వచ్చాయన్నమాట. టాప్ గురించి ఇంకొకటి ఎస్పెషల్లీ చెప్పాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ స్లిట్ ఉంది కదా, ఈ స్లిట్ ఓపెన్ దగ్గర కొంచెం నడుము దగ్గర కనిపిస్తుంది. అంటే మనకు కింద స్కర్ట్ అనేది కొంచెం పైకి వేసుకుంటే కనిపించదు, కానీ మీరు హ్యాండ్స్ ఇట్లా పైకి ఎత్తినప్పుడు అంతా నడుము దగ్గర అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. ఒకసారి మీరు కింద లింక్ ఓపెన్ చేసి చూసినారనుకోండి, ఫోటోలో కూడా మీకు అర్థమైపోతుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. నా దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న డిజైన్స్ చాలా చాలా తక్కువ. సో ఫస్ట్ అవుట్ఫిట్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఈ కింద బాటమ్స్ ఉన్నాయి కదా, ఇది స్కర్ట్ మోడల్ అనమాట మనకు. సో టోటల్ స్కర్ట్ ఇలా వస్తుంది అండ్ మనకు సైడ్ మనకు హుక్ వస్తుంది కదా, అది కూడా చాలా మంచి క్వాలిటీ. సో హుక్ కూడా ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. ఆబ్వియస్లీ మనం అంత ప్రైస్ పే చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఇవ్వాల్సిందే కదా, ఇఫ్ ఇన్కేస్ పోయినా కూడా ఉంటుంది. సో ఇట్లా హుక్ అండ్ జిప్ మోడల్ మనం యూజువల్గా లెహెంగాస్కి వేసుకుంటాం చూడండి, అట్లా వస్తుంది. వెరీ కంఫర్టబుల్ టు వేర్. అండ్ బీబాలో సైజెస్ కూడా మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము బికాజ్ మీడియం, లార్జ్ అట్లుండవు, 13, 14 అలాంటి సైజెస్లో ఉంటాయన్నమాట. నేనైతే 36 తీసుకున్నాను, కానీ 34 నాకు బాగా ఫిట్ అయ్యేదేమో. ఇది కొంచెం లూజ్ ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఆల్టర్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ దీనికి ఒక మంచి దుపట్టా కూడా ఇచ్చారు. ఈ పర్టికులర్ డ్రెస్కి అయితే క్వాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. ఇది నా దగ్గర ఉన్న సెకండ్ అవుట్ఫిట్. సో ఇది పోల్కా డాట్స్ వచ్చాయి. అండ్ రిమెంబర్ నెక్ అయితే చాలా చాలా చిన్నగా ఉంది, బోట్ నెక్ కూడా కాదనమాట, ఆల్మోస్ట్ మన నెక్ లైన్ దగ్గరకు వచ్చేస్తుంది. సో మీరు నెక్ లైన్ వరకు కంఫర్టబుల్ అనుకుంటే మీకు ఇది బాగా నచ్చుతుంది. దిస్ ఇస్ బై ద బ్రాండ్ ఇండో ఎరా. యాక్చువల్లీ ఇండో ఎరాలో నేను చాలా తక్కువ డ్రెస్సెసే ట్రై చేశాను అనమాట. నాకు తెలిసి 1-2 ట్రై చేసినట్టున్నాను. ఇది కూడా మీ అందరికీ తెలుసు, నాకు 3/4 హ్యాండ్స్ అంటేనే ఇష్టం. ఎందుకో నాకు హాఫ్ హ్యాండ్స్ అంత ఎలిగెంట్గా కనిపించవు. మీకు ఈ ఫింగర్స్ నచ్చేలాగైతే మీరు కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. దీని మీద మొత్తం ఇట్లా పోల్కా డాట్స్ ఉందన్నమాట. పోల్కా డాట్స్ వచ్చి కింద బార్డర్ వస్తుంది కదా, కింద బార్డర్ దగ్గర మనకు ఇలాంటి గోల్డ్ డీటెయిలింగ్ ప్రింటెడ్ వర్క్ కొంచెం ఇచ్చారు. సో దట్ మనకు ఇది బ్లాక్ కలర్ కాదండి, మీకు బ్లాక్ లాగా కనిపిస్తుందేమో, కానీ బ్లాక్ అయితే కాదు, ఇట్స్ నేవీ బ్లూ కలర్. అందుకే మనకు గోల్డ్ ప్రింట్ అనేది చాలా మంచిగా ఎలివేట్ అయింది. నార్మల్ టాప్. సో కింద ప్యాంట్స్ కూడా సేమ్ సీక్వెల్లో ఇచ్చేసారు. మనకి ఈ రెండు సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. అండ్ ప్లాజోస్ దగ్గర కింద ఇలా ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు అనమాట, చాలా బాగుంది. సో ఈ రెండు ఒకటైతే దీనికి మంచిగా హైలైట్ అయింది ఏంటి అంటే దుపట్టా. సో ఈ దుపట్టాకి మనము డెఫినెట్గా
డ్రై క్లీనింగ్కి కానీ లేదంటే ఈ దుప్పట్టా కొంచెం మెయింటెనెన్స్ అయితే వస్తుంది మనకు. ఎందుకంటే ఇదే క్వాలిటీలో మనం మెయింటైన్ చేయాలంటే కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళైతే డెఫినెట్లీ తీసుకోండి. మనకు కాంట్రాస్ట్ కలర్ దుప్పటాస్ ఇస్తే నాకు ఎంత ఇష్టం తెలుసు, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటి దుప్పటాస్ ఉండే అవుట్ఫిట్స్ నా దగ్గర 2-3 ఉన్నట్టున్నాయి. ఇదే బ్రాండ్ నుండి ఒకటి ఉండింది, అది ఎంత మంది తీసుకున్నారంటే నేను పెట్టిన వెంటనే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినట్టు కూడా నాకు బాగా గుర్తుందనమాట. అలాంటిదే ఇది కొంచెం ప్యాటర్న్ వేరు, ఇది ఇంకా బాగా నచ్చింది. ఎందుకంటే ఇలాంటి కలర్ నా దగ్గర లేదు, డార్క్ కలర్స్ కొంచెం నాకు ఇంకా మంచిగా సూట్ అవుతాయి అనిపించింది. సో డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ దిస్. కమింగ్ ఫర్ మెటీరియల్ ఇట్ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ చాలా బాగా నచ్చింది. సో ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ దిస్. కింద ఒకసారి చెక్అవుట్ చేయండి. అంటే ప్రైస్ కూడా మరీ అంత హై ప్రైస్ ఏం కాదు, పార్టీ వేర్ అయినప్పటికీ మనకు కొంచెం మిడ్ రేంజ్లోనే ఉందన్నమాట. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఆ ప్రైస్కి ఆ క్వాలిటీకి పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు ఎప్పుడైనా ఎవరిదైనా రిసెప్షన్ కానీ పెళ్లి కానీ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ పే దిస్ వన్ అవుట్. నేను పర్సనల్గా పెళ్లికి రిసెప్షన్కి ఎక్కువ హాఫ్ సారీస్ వేసుకోను కాబట్టి నాకు ఇలాంటి డ్రెస్సెస్ బాగా సెట్. థర్డ్ అవుట్ఫిట్ ఉందన్నమాట, ఇట్స్ ఫ్రమ్ బీబా. సో ఇదైతే మెటీరియల్ నాకేం పెద్ద నచ్చలేదు, ప్రైస్కి మెటీరియల్కి అసలు సంబంధమే లేదనిపించింది నాకైతే. సో ఇదనమాట. అండ్ నాకు వచ్చినప్పుడు ప్యాంట్స్ కూడా మిస్సింగ్ వచ్చాయి, అందుకే దీంట్లో ప్యాంట్స్ కూడా నేను చూపించలేకపోయాను. లూజ్ కూడా ఉంది 36. డెఫినెట్లీ మీరు నా హైట్ అండ్ ఏమంటారు నా వెయిట్లో ఉంటే డెఫినెట్లీ మీరు 34 కానీ 32 అయినా ఫిట్ అవుతుంది నన్ను అడిగితే. సో దిస్ ఈస్ ద వన్. ఇది నాకు పెద్దేం నచ్చలేదు అని చెప్పా కదా, కానీ ప్రింట్ అంతా చాలా బాగుంది, మెటీరియల్ అంతేం లేదు అనిపించింది నాకైతే. దీని ప్రైస్ దీని మీద ఉన్నదైతే కాదు 4000 అని ఉంది. నేను అన్ని డిస్కౌంట్స్లోనే తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఏంటంటే మనకు అమెజాన్లో ఏదో సేల్ కూడా రన్ అవుతున్నట్టుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ చెక్ దట్ అవుట్. సో ఇదనమాట. ఇది అనార్కలి మోడల్, దీనికి ప్యాంట్స్ ఇచ్చిందంటే నేను డెఫినెట్లీ ఇంకా అట్లనే నాకు ఇంకా బాగా నచ్చేది అనిపించింది. కింద బాటమ్స్ కానీ బాటమ్ బార్డర్ కానీ అంతా చాలా బాగుంది, కలర్ ప్రింట్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. కాకపోతే క్వాలిటీ అంత అప్ టు ద మార్క్ లేదు ఆ ప్రైస్కి. సో కమింగ్ ఫర్ ద దుపట్టా, ఇది కాటన్ డ్రెస్ అనమాట. మొత్తం మనకు కాటన్ డ్రెస్కి డెఫినెట్లీ మీరు స్టార్స్ పెట్టించుకోవాల్సిందే. దుపట్టా మరి చాలా బాగా నచ్చింది, అంటే కొంచెం మడతలు పడిపోయింది, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ దుపట్టా అండ్ మనకు డ్రెస్సెస్ సేమ్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. మన దీని బాటమ్స్ నాకు రాలేదు కాబట్టి మరి బాటమ్స్ ఎట్లా వస్తాయో నాకు కూడా తెలియదు. నేను కూడా రిటర్న్ కాదు ఎక్స్చేంజ్ పెట్టా, అంటే మిస్సింగ్ పీస్ అయినాయి అని చెప్పేసి. సో దట్ ఆ డ్రెస్ నాకు ఇంకా కొంచెం సైజు అంతా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే ఇది ఇంకా బాగా నచ్చచ్చేమో నాకు. మీకు నచ్చితే మీరు డెఫినెట్లీ ఒకసారి చెక్ చేయండి. యా దిస్ ఇస్ ద ప్రింట్, మంచి బ్లాక్ అండ్ మెరూన్ ప్రింటెడ్ వర్క్ వచ్చింది కాబట్టి చాలా బాగుంది. నేను ఫస్ట్ ఫోటోలో చూసి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఏమో ఇంకా బాగుంటుందేమో అనుకున్నాను, కాకపోతే ఇది ఎంబ్రాయిడరీ వర్క్ కాదు, నార్మల్ ప్రింట్ అనమాట. సో నార్మల్ ప్రింట్కి నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో దట్స్ మై ఒపీనియన్ అబౌట్ దిస్ డ్రెస్. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ 4th అవుట్ఫిట్ అనమాట. లుక్ ఎట్ ద క్వాలిటీ, దీంట్లో అయితే క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఫైనలీ నాకు ఒక రెడ్ డ్రెస్ బాగా సెట్ అయింది ఏదన్నా ఉంది అంటే అది ఇదే. నేను ఎప్పుడు రెడ్ డ్రెస్ పెట్టుకున్న దాంట్లో ఏదో ఒక డిఫెక్ట్ ఎదుగుతాను అనమాట. అంటే దీంట్లో కూడా వెతికా అనుకోండి, అదేంటంటే సైజు మనకు 36 లూజ్ అంటే 38 పెట్టుకున్నాము, అంటే అంత బాగా నచ్చింది. ఐ డెస్పరేట్లీ నీడ్ ఎ రెడ్ డ్రెస్ అనిపించింది, దట్టు ఇంత గ్రాండ్గా. సో ఇది చూసినప్పుడు ఫస్ట్ ప్రైస్ ఎక్కువ కదా, పెట్టాలా వద్దా అని ఆలోచించా. ఇప్పుడైతే అస్సలు రిగ్రెట్ ఫీల్ కావడం లేదు, అంత బాగా నచ్చింది అనమాట నాకు. లుక్ ఎట్ ద మెటీరియల్ కానీ ప్రింట్ కానీ అంత పర్ఫెక్ట్. అండ్ ఇలాంటి కాలర్ నెక్స్ ఉన్నవి నా దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. ఇట్స్ ఫ్రమ్ బీబా యాక్చువల్లీ. సో బీబా ఎక్కువ పెట్టాను కదా అని చెప్పేసి బీబా స్పాన్సర్డ్ అనుకోవద్దండి, నేను ట్రై చేయడమే బీబా ఇది ఇంత గ్రాండ్ ఇదే ఫస్ట్ టైము. సో ఫస్ట్ టైమే కొన్ని హిట్ అండ్ మిస్లు ఆబ్వియస్లీ ఉంటాయి కదా, ఇదైతే డెఫినెట్లీ ఏ హ్యూజ్ హిట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు కరెక్ట్గా నీ లెంత్ దగ్గరకు ఉంది, నాకంటే హైట్ ఉండే వాళ్ళకైతే కొంచెం పొట్టిగా అవుతుందేమో. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్లో ఒక స్కర్ట్ స్లిట్ కూడా వస్తుంది, ఆ స్లిట్ కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ప్యాంట్స్ ఇవి చుడిదార్ ప్యాంట్స్ వస్తాయి కదా, సో చుడిదార్ ప్యాంట్స్ అనమాట, ఇట్లా హ్యూజ్ ప్యాంట్స్. సో ఎలాస్టిక్ ఇచ్చినారు కాబట్టి నో ప్రాబ్లం, ఎవరికైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది, కొంచెం లోయర్ బాడీ పెద్దగా ఉన్నా కూడా. అండ్ కమింగ్ ఫర్ ద దుపట్టా, యోనికి దుపట్టా కూడా ఉంది. ఐ లవ్ దిస్ రెడ్ వైబ్, ఆల్ రెడ్ వైబ్ గోయింగ్ ఇక్కడ. సో డ్రెస్ ప్రింట్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాట్ ఆన్, చాలా బాగా చాలా క్లాసిక్గా అనిపిస్తుంది. ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా మీరు డెఫినెట్లీ వేసుకోవచ్చు అనమాట. నేను ఆలోచించాలి ఇది ఏ ఫంక్షన్కి వేసుకోవాలి అని. మా సత్యనారాయణ వ్రతానికి శారీ అనుకున్నారు, జూలీ ఏం వేసుకుంటామో తెలీదు, నాకైతే ఇది వేసుకోవాలని ఉంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. అండ్ దీంతో పాటు ఒక మాస్క్ కూడా ఇచ్చారు, ఆ మాస్క్ నా చుట్టుపక్కల లేదనమాట. డాలీ ఆ మాస్క్ ఇస్తావా ప్లీజ్? యా థ్యాంక్ యూ. ఇది ఇచ్చారనమాట మాస్క్. ఇప్పుడు డెఫినెట్లీ మ్యాండేటరీ మ్యాచింగ్ మాస్క్ అనేది ఫుల్ ట్రెండింగ్ కదా ఇప్పుడు. అంటే N95 సేఫ్, కాకపోతే ఇంకా పార్టీస్కి వెళ్ళినప్పుడు
మీకు కావాలంటే మీరు సెట్ చేసేసుకొని వేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్స్. ఈ డ్రెస్ చూసి జూలీ అక్క నువ్వేనా అక్క ఈ కలర్ పెట్టుకోండి, అది నీకు సెట్ అవుతుందా అసలు అని అడిగింది. జూలీ అంత పెద్ద డౌట్ అడిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, అమ్మో ఈ కలర్ మనకు సెట్ అవుతుందా లేదా, ఫస్ట్ టైం ఇలాంటి కలర్ తీసుకోవడం అని. కానీ వేసుకున్న తర్వాత వావ్, చాలా 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 మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ ఉంటే నేను కొంచెం ఇష్టపడుతున్నాను అనమాట, కొంచెం క్లాసీగా కనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ ఇదేం బ్రాండ్, ఇది కూడా ఇండో ఎయిరేనా? ఓకే, ఈ వీడియోలో అంతా ఇండో ఎయిరా బీబా తప్ప మనం ఏం పెద్దగా ట్రై చేసినట్టులేము. యాక్చువల్లీ రీతు కుమార్ కూడా నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే మరి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. 14,000 10,000 ఒక్కో డ్రెస్కి పెట్టాలంటే నా వల్ల అస్సలు కాదు ఏమో. అండ్ చాలా మెంబర్స్ సాకి సమంత గారు ఉంది కదా, అది కూడా ట్రై చేయమని అడుగుతున్నారు. సేల్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్రై చేస్తాను, ఓకేనా. యాక్చువల్లీ ఇంకా మనకు కాల్స్ చాలా ఉన్నాయి, అవి ఇవి చేయాలి కదా. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ప్లీజ్ చెప్పండి, మా డాలీ సౌండ్ చేసింది, జస్ట్ ఇగ్నోర్ దట్. ఓకే, ఇక్కడ ఈ డీటెయిలింగ్ కోసం అండ్ ఈ కలర్ కోసం మాత్రమే తీసుకున్నాను. నాకు బాగా సెట్ అయింది అనమాట కలర్. మెటీరియల్ అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంది. మీకు చూడడానికి చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుందేమో, ఇట్స్ వెరీ సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్. మనకి ప్యాంట్స్, ప్లాజోస్ అండ్ పైన టాప్ సేమ్ ఈక్వల్లో ఇచ్చారు. కింద బాటమ్స్ అయితే ఫుల్ ప్లెయిన్ అనమాట, పైన టాప్ కూడా అంతా ప్లెయినే ఎక్సెప్ట్ ఈ నెక్ లైన్ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ తప్ప. అండ్ దీనికి హీరో ఏంటంటే మన దుపట్టా అనేది జార్జెట్ ఇచ్చారు. సో జార్జెట్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, అయ్యో ఇది లాగుతుంటే వస్తుంది, అంత పెద్దగా ఉంది ఇది. సో చాలా బాగుందన్నమాట. ఈ కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. దీన్ని పెద్దగా ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, కాకపోతే ఏదైనా మేక్కి తగులుకొని చినిగిపోకుండా చూసుకోండి. అసలు ఈ పాయింట్ ఎవరైనా చెప్తారో చెప్పారో కూడా నాకు తెలియదు, నాకు ఎందుకో సడన్గా గుర్తొచ్చి చినిగిపోతుందేమో అని ఒక ఉద్దేశంతో చెప్పానమాట. కాకపోతే డ్రెస్ అయితే అమేజింగ్. మీరు ఆల్రెడీ ప్యారలల్ వీడియో చూస్తూ ఉంటారు కదా, అండ్ పెద్ద కాస్ట్లీ కూడా కాదు, మిడ్ రేంజే. సో నాకు బాగా నచ్చింది ఇది. సో లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ఫిట్ నా దగ్గర ఉండేది ఏంటంటే, నేను వేసుకోండి, సారీ మర్చిపోయాను, ఇది ఓన్లీ మాటికి జారిపోతూ ఉంటే అట్లా వేసుకున్నాను అనమాట. కమింగ్ ఫర్ దిస్ డ్రెస్, ఈ కలర్ కూడా నా దగ్గర అసలు లేదనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ట్రైయింగ్ దిస్ కలర్. మా మమ్మీకి బేసికలీ ఈ కలర్ పెద్ద నచ్చదు, కాకపోతే నేను ఈసారి డెఫినెట్లీ ట్రై చేయాలి అని చెప్పేసి చేశాను. సో ఈ డ్రెస్ ఏంటంటే మనకు మంచి ఈ గోల్డ్ ప్యాటర్న్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా, దీనికి కూడా అంతే. మనం చూసుకుంటే నెక్ లైన్ ఫుల్, కాలర్ లైన్ ఫుల్ నెక్ దగ్గరకు వచ్చేసింది. సో అది మీకు కంఫర్టబుల్ అయితే ఓకే. బోట్ నెక్స్ కోసం కూడా చూస్తున్నాను నేను, ఇఫ్ ఇన్ కేస్ బోట్ నెక్స్ ఉన్నా కూడా తీసుకుంటాను. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్స్, నార్మల్ ప్లాజో ప్యాంట్స్ అనమాట, 3/4 హ్యాండ్స్. అండ్ దుపట్టా కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది. ఇలాంటి సాఫ్ట్ దుపట్టాస్ ఇష్టం అనమాట. నాకు తెలిసి ఇది కూడా బీబానే అనుకుంటున్నాను, చాలా మంచిగా ఉంది. దీని ప్రైస్ అరౌండ్ 1,700-1,500 అట్లా అనుకుంటా. సో నేను బీబాలోనే కొంచెం తక్కువ ప్రైజెస్ ఏ ఉన్నాయో అవి మనకు తెలుసు కదా, చాలా ఎక్కువ హై రేంజ్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయని చెప్పేసి అంత నేనైతే పెట్టలేను. ఒక డ్రెస్కి ఎందుకు అంత అనిపిస్తుంది. సో ఇవి నేను పార్టీ వేర్ కోసం అని తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. మీకు నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. ఏ డ్రెస్ బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఇవి కేసు ఏది నచ్చలేదు అనుకుంటే పర్లేదు, నా వీడియో కోసం ఒకసారి అట్లా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ఆల్ అని చెప్పేసి ఆన్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఏ వ్లాగ్ మిస్ అవ్వకుండా చూసేస్తారనమాట. సో యా, like, share and subscribe. Do follow me on Instagram for more updates and I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.